శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ ఖాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. నేను చెప్తున్నటువంటి రాసులైనటువంటి ఒక 4 రాసుల జాతకాలలో ఒక అద్భుతమైనటువంటి యోగం గోచరిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే వేట మొదలైంది. అవునండి, ఏ జీవికైనా ఆకలిస్తేనే వేట కోసం పరిగెత్తడం. మనకు ఆకలిస్తుంది, మనం ఏదైనా తినడానికి వేట కొనసాగిస్తాం, ఎక్కడ ఏం దొరుకుతుంది అనే ఒక ఆలోచనలో ఉంటాం. ఎందుకంటే మనకు టైం వచ్చింది కాబట్టి, అంటే మన ఆకలి అనేది మనకు కలిగింది కాబట్టి మనం వేట కొనసాగించడం జరుగుతుంది. ఏదైనా మనం సింహం అయినా, చిరుతైనా, ఇంకా వేరే ఏ జీవైనా కూడా దానికి ఆకలేసినప్పుడు మాత్రమే వేట కొనసాగిస్తుంది. ఆకలైనప్పుడు మనం కొన్ని సందర్భాలలో సింహం మీద కూర్చుంటుంది, దాని పక్క నుండి జింక పిల్లలన్నీ కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాయి. అయినా కూడా వాటిని డిస్టర్బ్ చేయదు, పోతే పోనివని. ఎందుకంటే ఆ టైం నాది కాదు కదా, ఆ టైం నాది కాదు కాబట్టి నాకు అవసరం లేదు, కాబట్టి నేను వేట కొనసాగించాను. కానీ లోపల ఆకలేసినప్పుడు పంజా విసిరి జింకను పట్టేసుకుంటుంది సింహం. అలాగా ఈ రాసులలో కూడా మెయిన్గా ఏంటంటే, కొన్ని రాసులలో జన్మించినటువంటి వారు, అనగా మిథున రాశిలో జన్మించినటువంటి వారు, కన్యా రాశిలో జన్మించినటువంటి వారు, సింహరాశిలో, కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు, వీరికి ఎవరెవరికి ఏ ఏ సమస్యలు ఉన్నాయో, అంటే ఏ ఏ ఆలోచనలో ఉన్నారో వారికి సహకారం అవుతుందండి. ఇప్పుడు ఒకరికి ఉద్యోగం కావాలి, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు, వేట మొదలు చేశారు. ఆ ఉద్యోగం అనేది కూడా వారికి తప్పకుండా చక్కగా వాళ్ళకు వస్తుంది. వ్యాపారం చేయాలని వేట కొనసాగిస్తున్నారు, ఆ వ్యాపారానికి అనుకూలత అనేది వచ్చేస్తుంది. వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారు, వివాహ యోగ్యత తప్పకుండా కలుగుతుంది. రుణ బాధల నుంచి బయటపడి పోవాలని అనుకుంటున్నారు, తప్పకుండా మీరు రుణ బాధల నుంచి బయటపడే అవకాశాలు 100% ఉంటాయి. ఇలా 1 కాదు 2 కాదు, అన్ని రకాల పనులు. కొంతమంది పిల్లల తల్లిదండ్రులు పైసా పోగేసి పిల్లల్ని విదేశాలకు పంపిస్తారు. విదేశాలకు వెళ్ళిన తర్వాత ఆ పిల్లోడు చదువుకోవాలి, చదువుకుంటూ ఉద్యోగం చేయాలి. చదువు అయితే కంప్లీట్ అయిపోతుంది కానీ ఉద్యోగం అయితే రాదు. అది చూసి చాలా వరకు డిస్టర్బెన్స్ అనేది వాళ్ళ తల్లిదండ్రులకు అవుతుంది. ఇటు పిల్లోడికి, అయ్యో నేను ఇన్ని డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి మా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి మరి నేను ఇక్కడ వచ్చి చదువుకుంటున్నాను, నేను ఇప్పుడు ప్రతి నెల నాకు పంపించమని అడగలేను కదా అని చెప్పేసి ఆ పిల్లోడు డిస్టర్బ్ అవుతుంటారు. నానా తంటాలు పడి డబ్బునంతా సేకరించి ఆ పిల్లోడికి పంపించడం అనేది కూడా తల్లిదండ్రులకు కూడా సవాలుగా మారుతుంది. అలాంటి వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చారండి, అలాంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు. నేను ఒకటే చెప్పాను, ఏమి బాధపడద్దమ్మా, మంచి రోజులు వచ్చాయి కాబట్టి మీరు నన్ను కలుసుకున్నారు. ఈ విధంగానే చెప్తాను. మంచి రోజులు వచ్చాయి కాబట్టి మీరు నన్ను కలుసుకున్నారు, మీ అబ్బాయికి మంచి ఉద్యోగం వస్తాయి, మీ అమ్మాయికి మంచి ఉద్యోగం వస్తుందమ్మా, ఏం టెన్షన్ పడిన అవసరం లేదని చెప్పేసి. చాలా వరకు నా దగ్గరికి ఇప్పటికీ వచ్చే వాళ్ళందరూ కూడా 10 మందికి వాళ్ళు తీసుకుంటారు కరెక్షన్. వాళ్ళకి మంచి జరిగిన తర్వాత వాళ్ళ కుటుంబంలో మంచి జరుగుతుంది. వాళ్ళ బంధువులు, చుట్టాలు కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఇతరులను నా దగ్గరికి పంపిస్తున్నారండి. అంటే మీరు పోయి చూయించుకోండి, మీకు బాగా జరుగుతుందని చూసి మంచి జరిగిన తర్వాత మళ్ళీ వీళ్ళు వస్తున్నారు. అలా కూడా ఉందండి. ఏదైనా కూడా మంచి కరెక్షన్ ఇస్తానండి, అది మాత్రం నేను చెప్తాను. మన పేరు ఎన్ని డిగ్రీస్లో ఉంటుందో చూస్తాను ఫస్ట్. అది మన డేట్ ఆఫ్ బర్త్కి డెస్టినీ నెంబరు, మన రాశి, నక్షత్రము, లగ్నం, నాకు ఆ పేరు ఎన్ని డిగ్రీస్లో ఉందో చూసి దాన్ని సవరించాలి. అది కూడా 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో ఆ పేరు బలాన్ని పెంచుకున్నామంటే ఇంకా మనకు సమస్య ఉండదండి. అదొకటే నేను చేసేది. ఆ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని 100కు 100% మంచి కరెక్షన్ ఇస్తాను. అదొకటి చేశారంటే ఇంకా మీకు తిరుగుండదండి. అందులో భాగంగా మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఎలా ఉందో చూసుకోవాలి, గోచార స్థితి ఎలా ఉందో చూసుకోవాలి. ఇటు గ్రహస్థితి, అటు గోచారం
ఇప్పుడు నడుస్తున్న ప్రజెంట్ గోచార స్థితిగతులు ఎలా ఉన్నాయో చూసుకొని దాన్ని అంచనా వేసుకొని మీకు ఏ పేరు కరెక్షన్ చేస్తే ఎన్ని డిగ్రీస్లో కరెక్షన్ చేస్తే మీకు మంచి జరుగుతుంది. అది ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి కొంతమంది అయితే, వివాహ ప్రయత్నాలకు కొంతమంది అయితే, విదేశీ ప్రయాణాలకు కొంతమంది అయితే, అదేవిధంగా రుణ బాధల నుంచి బయటపడిపోవడానికి కొంతమంది, వ్యాపారాలు చేయాలనుకున్నటువంటి వారికి మరి అన్ని విధాలుగా అనుకూలత చూస్తాను. అనుకూలత చూసి పర్ఫెక్ట్గా నేమ్ కరెక్షన్ అనేది కూడా నేను ఇస్తానండి. ఆ నేమ్ కరెక్షన్ ఇవ్వడం ద్వారా మీరు ఆ కోర్సుని రోజు ప్రాక్టీస్ చేయండి. ఆధార్ కార్డులో, పాన్ కార్డులో, పాస్పోర్ట్లో, సర్టిఫికెట్లో అసలు ఏమాత్రం చేంజ్ చేసే అవసరం లేదండి. జస్ట్ ఒక నోట్బుక్లో రోజు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఇది చేసి చూడండి, తర్వాత మీరే ఇంకో 10 మందికి చెప్పగలుగుతారు. ఎందుకంటే నేను వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నానండి. నేను ఎప్పుడు కూడా అబద్ధం అనేది నేను ఎప్పుడు కూడా చెప్పను, నిజమే, నేను చెప్పేది నిజమే. అదేవిధంగా ఈ యొక్క వారాహి అమ్మవారి హోమం కూడా ప్రతిరోజు నేను హోమం చేస్తున్నాను. ప్రతిరోజు ఇది ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు 9 రోజుల కాలం పాటు ఈ హోమం అనేది కూడా జరిపిస్తున్నాను. ఈ 9 రోజులు కంప్లీట్ చేసిన తర్వాత మనకు సోమవారం రోజున ఈ యొక్క పండగ మరి ఊరేగింపు అనేది కూడా ఉంటుంది. అమ్మవారిని రథోత్సవం చేసి చక్కగా అమ్మవారిని సాగనంపడమే. ఈ 8 రోజులు 9 రోజులు కూడా నేను హోమం తలపెడతానండి. ఈ హోమం అనేది కూడా 8 రోజులు చేసినటువంటి హోమ ఫలితం అనేది కూడా 9వ రోజు మరి పూర్ణాహుతి అనేది కూడా హోమం జరిపించి అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చే విధంగా నేను చేస్తాను. కాబట్టి ఈ యొక్క అమ్మవారి హోమంలో మీరు పాల్గొండి. శ్రీ వారాహి అమ్మవారి హోమంలో పాల్గొనవచ్చు. అంటే ప్రత్యక్షంగా మీరు మా దగ్గరికి రానవసరం లేదండి. మీ గోత్రనామాలు మాకు పంపించినట్టయితే ఆ పూర్ణాహుతి విషయంలో కూడా, ఆ పూర్ణాహుతి హోమంలో అమ్మవారి ముందు స్వయంగా మా పండితుల ద్వారా మీ గోత్రనామాలను కూడా నేను చదివి దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ అనేది కూడా మీకు తప్పకుండా మీ యొక్క వాట్సాప్ నంబర్లకు నేను అందిస్తాను. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా చాలా చాలా మేలు జరుగుతుందండి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జీవితం అనేది ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు. ఈరోజు పేదరికంలో ఉండవచ్చు, తర్వాత కోటీశ్వరులు కావచ్చు, కొంతమంది కోటీశ్వరులుగా ఉండవచ్చు, ఉన్నదంతా అమ్మేసి జీరో స్థాయికి దిగజారిపోవచ్చు. టోటల్గా ఏది మన చేతిలో ఉండదు. కానీ మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మనం పర్ఫెక్ట్గా ఉంచుకోగలిగితే మనకు వచ్చేటువంటి ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటాం. మనం కింద పడే అవకాశాలే ఉండదు. అంచెలంచెలుగా ఎదగడమే అంటే డబ్బు సంపాదించడమే, ఆర్థికంగా నిలదొక్కుకోవడమే, అంతేగాని ఎలాంటి సమస్యలు అయితే ఉండవండి. కాబట్టి ఒక్కసారైనా మీ పేరుని ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, నేను చూస్తున్నటువంటి పద్ధతులు అన్నీ, నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను. కాబట్టి ఎలాంటి సమస్యకైనా పరిష్కారం అనేది తప్పకుండా దొరుకుతుంది. అది న్యూమరాలజీలో తప్పకుండా ఉంటుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.